లవ్లీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వడలండి. చాలా ఈజీగా అయిపోతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ కేవలం 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటాయి. ఇంట్లో ఉండి రొటీన్గా పిల్లలు ఏమంటారు ఉప్మా చేస్తే, అమ్మ ఉప్మా ఏనా అంటారు కదా. అది ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు కదండి. దాంతో మనం ఇప్పుడు వడలు అయితే చేసేసుకుందాం. ఎలా చేసేయాలో చూసేద్దాం. చక్క చేసేద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 కప్పు అంటే 1.5 కప్పు సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదండి, అదైతే వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని 2 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. 1.5 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు సరిపోతాయండి. అందులోని రుచికి సరిపడగా సాల్ట్, 1 స్పూను ఆయిల్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ బాగా మరగాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా బబుల్స్ వచ్చేసేదాకా మరుగుతూ ఉండాలి. ఇలా మరుగుతున్న దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా 1.5 కప్పు రవ్వని, ఆ రవ్వని స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. కట్టదు. ఒకవేళ కట్టినా కానీ మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి విడిపోతుంది. ఏం పర్వాలేదు, చాలా ఈజీ. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ. చూడండి, బాగా మిక్స్ చేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా అవి చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, గట్టిగా ముద్దలా అయిపోయింది కదా. బాగా గట్టిగా అవ్వకూడదు, అది ఇంకా గట్టిగా అయిపోతుంది ఒక 2 మినిట్స్లోని. సో కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని ఇంకొకసారి కలుపుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారనిద్దామండి. వేడి దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి కొంచెం చేతితో కలిపి పని ఉంది, అందుకు పక్కన పెట్టేసా. చల్లారింది అన్న టైంకి మనం అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచులు అల్లాన్ని తురుముకుని వేసుకుంటున్నాను. అందులోని 1 గుప్పెడు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలి. మనం మధ్యలో చిన్న పని ఉంది. ఈలోపు మంటని లో ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకుని ఆ పనేంటో చేసేసుకుందాం. నూనె మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇందాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసేసాం కదా, కానీ మనం మిక్స్ అయితే చేసుకోలేదు. ఇప్పుడు మనం చపాతీ పిండి ఏ మాదిరిగా మిక్స్ చేసుకుంటామో అలాగే కలుపుకోండి. గట్టిగా ఆదిమి పెట్టక్కర్లేదు, నార్మల్గా కలపండి. వీడియోలో అలా కనిపిస్తుంది కానీ మనం కష్టపడాల్సిన పని ఏమీ లేదు. ఇక్కడ అయితేని చాలా సింపుల్గా మిక్స్ అయిపోతాయి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. చపాతీ పిండి ముద్దలా ఉండాలి. అలా మిక్స్ చేసుకుంటే కనుక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కూడా ఈక్వల్గా మన వడల్లో అయితే వచ్చేస్తాయండి. పిల్లలు వచ్చేస్తున్నారు అన్న టైంకి మనం చేయాలనుకుంటే ఒక ½ అవర్ ముందుగా మనం వడలు చేసేసుకుని పిల్లలు వచ్చే టైంకి మనం సింపుల్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే కనుక వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పిండి ముద్దగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు 2 చేతులకి కూడా ఆయిల్ అప్లై చేసేసి ఆ పిండి ముద్దలోంచి ఒక చిన్ని పిండి ముద్ద అయితే తీసుకుని దాన్ని రౌండ్ బాల్లా అయితే చేసుకుని దాన్ని ఈవెన్గా ఆదిమేసా. చూసారా, ఇలా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోండి. గారెలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుని మధ్యలో ఒక హోల్ పెట్టేయండి. చూసారా, మన వడ అయితే రెడీ అయిపోయింది ఈజీగా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకొక పిండి ముద్ద అయితే తీసుకున్నాను, రౌండ్గా చేసుకున్నాను. దాన్ని 2 చేతుల మధ్య పెట్టి, అరచేతుల మధ్యనండి, 2 అరచేతుల మధ్య పెట్టి ఒక్కసారి నొక్కి మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవడమే. నాకు హోల్ ఇష్టం లేదు, నార్మల్గా ఉంటే అదే ఇష్టం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా ఇంట్లోని? అమ్మో, తీసి కొద్దీ వస్తూ ఉంటుందండి. రోజు క్లీన్ చేస్తావా? మళ్ళీ ఇలా పూజలు అన్నీ అనుకునేటప్పటికి ఇంకా పని కింద ఉంటుంది, బర్డెన్ అయిపోతూ ఉంటుంది.
సో నేను ఒకే రోజు మొత్తం అంత పని చేయలేను కాబట్టి రోజుకి ఒక గది చొప్పున అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నా వర్క్ని ఈజీగా నేనైతే చేయగలుగుతాను. మళ్ళీ అవుతుందా అవ్వదా అనే టెన్షన్ కూడా ఉండదు. ఇంకా వంటలోకి వచ్చేస్తే కనుక వడలైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కనైతే పెట్టేసుకుందాం. స్టవ్ పైన ఆల్రెడీ ఆయిల్ పెట్టాం కాబట్టి ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం చేసుకున్న వడల్ని స్లోగా అందులో వేసేసుకుని 1-2 నిమిషాలు అస్సలు కలపొద్దు. ఒకవేళ మనం ఇలా వడ వేయగానే గరిట పెట్టే కలిపేసామంటే కనుక వడ విడివిడిగా పొడి పొడిగా అయిపోతుంది, నూనె కూడా లాగేస్తుంది. అలా కాకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అయితే టర్న్ చేస్తే కనుక మంచి షేప్ అయితే వస్తుంది, చక్కగా వేగుతాయి, నూనె కూడా పీల్చవు. ఈ టిప్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ గార్లకే కాదు, నార్మల్ వడలు చేసిన గార్లు చేసిన దేనికైనా యూజ్ అవుతుంది. చూడండి, 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయండి. ఇవి పెద్దగా కలర్ అయితే రావు, సో లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయండి. చూసారా, క్రిస్పీగా ఉండే వడలు రెడీ అయిపోయినాయి. బయట వర్షం పడుతుంది. వడ ఎలా ఉందో చూద్దామా మరి. చూడండి, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా భలే టేస్టీగా ఉంది. నేనైతే ఈవినింగ్ చేశాను కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. వేడివేడిగా ఉండడం వల్ల యమ్మీగా అయితే ఉంది. మీరు డెఫినెట్గా చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే కనుక కొబ్బరి చట్నీ చేసుకోండి, భలే బాగుంటుంది. దీంట్లోకైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.